మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. సదర్ సమ్మేళనం సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించిన హైదరాబాద్ రాజకీయ ఆధునిక రుద్రమదేవిగా పిలువబడుతున్న ఈశ్వరమ్మ యాదవ్ అసలు ఎవరు? రాష్ట్ర స్థాయి నాయకులే కాదు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఆశీర్వాదం తీసుకునేంత ప్రత్యేకత ఏంటి? ఒకప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించిన సంగం లక్ష్మీబాయమ్మ యాదవ్ తర్వాత ఆధునిక కాలంలో యాదవ్ మహిళల్లో తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన వ్యక్తి ఈశ్వరమ్మ యాదవ్ అనడంలో సందేహం లేదంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి మహిళా యాదవ యోధురాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నమస్తే పెద్దమ్మ. నమస్తే బిడ్డ. ఎల్బీ నగర్ అంటేనే ఈశ్వరమ్మ యాదవ్ అంటేనే ఎల్బీ నగర్. అసలు ఇంత పేరు ఎలా వచ్చింది? అసలు నేపథ్యం ఏంటి? నాకు 1986 మరి తెలుగుదేశం పార్టీలో మా ఎల్బీ నగర్ తరపున గుంటి జంగయ్య ఉండే. ఓకే. మళ్ళీ నా రాజకీయ గురువు కూడా ఎల్బీ నగర్ గుంటి జంగయ్యనే, ఒక ఏసీ. ఆయన 18 సార్లు కౌన్సిలర్గా ఆ రోజులలో ఆయన అయ్యుండు. ఓకే. మరి నా కొన్ని కారణాల వలన రాజకీయ గురువు మరి ఆయననే రాజకీయంగా నన్ను దించడం జరిగింది. ఓకే. మరి నేను వార్డు అధ్యక్షురాలుగా నాకు పదవి ఇచ్చినందుకు దానికి న్యాయం చేయగలిగిన. ఓకే. నేను మున్సిపల్ 1888లో మున్సిపాలిటీ అయింది ఫస్ట్ ఎల్బీ నగర్. ఓకే. ఆ రోజులలో నాకు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత నేను క్రియాశీలక సభ్యత్వం కూడా పొందిన దాన్ని అయినా నేను ఆ రోజులలో. ఓకే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరదాకా నేను చేసిన కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, నేను ప్రజలకు నేను సేవ చేసినా కానీ ఓకే. మరి నన్ను 2000 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాది ఎల్బీ నగర్ మున్సిపాలిటీలో 28 మంది మీద నాది హైయెస్ట్ మెజార్టీ నాది. మరి నేను కౌన్సిలర్గా గెలవబడ్డా. నేను ఈశ్వరమ్మ యాదవ్ కౌన్సిలర్ అయిన తర్వాత మొత్తం ప్రతి కాలనీలో కూడా వార్డు మొత్తం కవర్ చేస్తూ ఇవాళ లైట్లు వేయించింది అనేది ఒక పేరు ఉంది. అసలు ఎట్లా సాధ్యమైంది? నేను కౌన్సిలర్గా గెలిచినప్పుడు మరి నేను ఒక పని మీదనే పడ్డా. నేను పొద్దుగాల 5 గంటలకు లేచిన 4 గంటలకు లేచిందంటే 5 గంటలకల్లా నేను వార్డులో తిరుగుతుంటే మరి తిరిగినప్పుడు లైట్లు ఆ రోజు 40 ఆడ ఈడ ఎతికితే ఒక 40 కనబడుతుండే. అసలు లైట్లు తంబాలు ఒక 600 తంబాలు వేసిన నా ఆయంలో. అవిటికి 600 తంబాలకు నేను 600 లైట్లు వేయగలిగిన. ఓకే. 22 బోల్ రేపించిన నా వార్డులో. ఓకే. మళ్ళీ అదేవిధంగా నేను 3 కమిటాలు కట్టించిన. ఓకే. మరి ఒక బస్తీ దవాఖాన కట్టించిన. 3 గవర్నమెంట్ స్కూల్ కూడా కట్టించిన. ఓకే. అంటే గవర్నమెంట్ తోటే కట్టేయగలిగినాము. ఎక్కడెక్కడ కట్టించారు గవర్నమెంట్ స్కూల్స్? గవర్నమెంట్ స్కూళ్ళు చింతలకుంట్లో ఒకటి, ఓకే, మన జంగిరినగర్ ఒకటి, ఇక్కడ ఇంద్రనగర్ ఒకటి. పోతే జడ్జెస్ కాలనీలో కూడా నేను ఏర్పాటు చేసిందే కానీ తర్వాత వేరే కార్పొరేటర్ టేకప్ చేసాడు. అది కూడా నేనే చేయగలిగిన. ఓకే. మరి నేను కార్పొరేటర్ ఉన్నప్పుడే నేను ఎన్నో గుళ్ళు కట్టిన. అంతకు ముందే కట్టిన కొన్ని, తర్వాత కూడా కొన్ని కట్టినాం. కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చైర్మన్గా కూడా ఉన్నారు. చైర్మన్గా ఎట్లా వచ్చింది అవకాశము? దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, నేను కార్పొరేటర్గా నిల్చున్నప్పుడు మా శ్రీధర్ బాబు గారే కానీ మా సుధీర్ రెడ్డి గారు కానీ నన్ను ఇంటికి వచ్చి నన్ను విడ్రా చేయించారు. చేయించినాక తర్వాత వాళ్ళ మనసుకే తెలుసుకొని సుధీర్ రెడ్డి గారు, అమ్మ నీకు మంచి నీకు హోదా ఇస్తాను అని
ఆ కర్మంగట్ టెంపుల్లో నాకు చైర్మన్గా అవకాశం కలిగించిండు సుధీర్ రెడ్డి గారే. మరి ఆయన కలిగించినందుకు ఆ భగవంతునికి న్యాయం చేసిన, నేను సేవ చేసిన. నేను ఆడ కూడా ఆ గుడిలో కూడా కూర్చుండి నేను ఓకే కూర్చోలేదు. 9 ఇండ్లు తీసిన నేను కబ్జలాలయ్యి. నేను 15 గుంటల పొలం తీసిన నేను. 45 ఏండ్ల సంధి ఉన్నాయి. మరి నేను కోనేరు చేయించిన డోనార్లతోటి. మరి డోనార్లతోటి అందులో గుళ్ళే పోతే నేను చేసిన పనులన్నీ కనబడతాయి. ప్యూర్ పాయింట్ తాగే నీళ్ళది కూడా నేను చేయించింది 17 లక్షలతోటి. A to Z ఆ గుళ్ళే నేను చేసి మళ్ళీ నేను వచ్చే ముందు కూడా 3,50,00,000 రూపాయలు డిపాజిట్ చేయించిన అక్కడ. మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళా రేవంత్ రెడ్డి మరి అన్ని 2 రాష్ట్రాలలో ఈశ్వరమ్మ అంటే గుర్తుపట్టని మంత్రి లేడు, గుర్తుపట్టని 4 సీఎంలు కూడా నన్ను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారే మా ఈశ్వరక్క ఆశీర్వాదంతో నేను మల్కాజ్గిరి ఎంపీ అయినని ప్రకటించండి బహిరంగ సభలో. అసలు మీ ఇంటికి బహిరంగ సభలో నాకు ఒక తమ్ముడు లాగా నా ఇంటికి నా కడుపులోకి వస్తే నేను మంచి ఆశీర్వాదం పెట్టిన. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడుగా ఆయన గెలవాలని. ఆయన గెలిచిండు, నాకు అదే సంతోషము. అది కూడా నేను ఏ రకంగా ఆశీర్వాదం ఇచ్చినో ఆయన మనసులో నిండుగా ఉంది. నా తోడబుట్టు, నేను అదే రకంగా భావించి ఆయన కూడా నన్ను ఒక అక్క. ఈశ్వరక్క లాంటి వాళ్ళు ఎంతో మంది ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి ఎక్కడెక్కడ ఉన్న యాదవులు కూడా చాలా వాట్సాప్లలో పెట్టుకున్నారు. చాలా అది హైలైట్ కూడా వాళ్ళకు చాలా సంతోషం కలిగింది. మా యాదవులు అంటే ఒక గవర్నమెంట్ను ముంచటోళ్ళు కాదు, ఒక అప్పిస్తే ముంచటోళ్ళు కాదు, మాట అంటే తప్పనోళ్ళు. అంటే ఒక యాదవ జాతి మాట అంటే తప్పది, మడిమ కూడా తింపని జాతి అంటే ఒక యాదవ జాతే. దాన్ని గమనించాలి. నేను అనేది ఒకటే, నా యువ నాయకులను మా యాదవ బిడ్డలను నేను కోరుకునేది ఒకటే, బిడ్డ ఒక అద్దకిలంతా బంగారం ఉన్నది పెద్ద గొప్ప కాదు, ఒక ఆవగింజంతా పోస్టు సంపాదించుకొని బిడ్డ మీరు గాడ ఉండేటోడు గీడ ఉండమని చెప్తారు అని నేను మా ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ రకంగా ఉన్నాని ఒక యాదవ బిడ్డ ప్రతి మంత్రికి ఎరక, ప్రతి ఎమ్మెల్యేకి ఎరక, ప్రతి సీఎంలకు కూడా తెలుసు, 4-5కి. మరి ఇంత కష్టపడుతుంది, ఇంత సేవ చేస్తుంది, ఏడ సంపాదించుకోదు, ఎవరు సొమ్ము తినది అనేది అందరికి కూడా తెలుసు. మరి నన్ను ఒక యాదవ బిడ్డను నన్ను ఈ రకంగా, ఎందుకంటే మన యాదవులే మరి నాకు సపోర్టు ఆ రోజులలో లేకపోవడం కారణం అది. నన్ను అందుకే వాళ్ళు కూడా నన్ను ముందుకు తీసుకుపోని కారణం కూడా అదే. నేను అట్లయినా కానీ నేను ప్రతి ఎలక్షన్లలో నా శాయశక్తుల నా ఓపిక ఉన్నంత వాళ్ళ కష్టమే చేసి నేను వాళ్ళకు ఓట్లు వేయించే సత్తా నా దగ్గర ఉంది, ఓట్లు నా దగ్గర ఉన్నాయి, నన్ను ప్రేమించే మనుషులు ఉన్నారు. నన్ను ప్రతి వాళ్ళు కూడా ప్రతి పార్టీలో కూడా నన్ను ప్రేమిస్తారు. 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తుంది ఒక మహిళ. పైసలకు పైసలు ఉన్నాయి కానీ ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగలేకపోయింది. అంటే యాదవుల్లో ఈ రాజకీయ అవగాహన లేకపోవడమా, వాళ్ళు సపోర్ట్ చేయకపోవడమా, ఏంటి అసలు? మన యాదవుల దాంట్లో ఇయ్యాల కూడా కొంతమందికి అవగాహన లేదు. బయటకు వచ్చిన యాదవుడు మన యాదవుని దగ్గరకు తీసుకొని ఆ బోధ పోయకపోవడము, బయటికి తేకపోవడము, వాళ్ళది కూడా కొంత లోపం ఉన్నది. రెండోది, ఒక మహిళగా నాకన్నా సపోర్ట్ చేసేది వాళ్ళ ధర్మం, అది ఆ రకంగా కూడా నాకు చెయ్యలేదు. మరి దాన్ని బట్టి నేను ఎవరో చేస్తారు ఎవరో చెప్తారు అని నేను రాజకీయంగా బయటికి వెళ్ళకుండా నేను ఇయ్యాడు దాకా కూడా లేను. ఇక నా శాతనైన దాకా కూడా నేను పోరాడే శక్తి నా దగ్గర ఉంది. ఈ రోజులలో కూడా ప్రతి ఊరికి సదర సమ్మేళనం నుంచి పలానా దగ్గర అయితే నువ్వు రావాలకంటే ఏ నాత్రి అయినా నేను పోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా. అట్లయినా మన యాదవులకు చెప్తూనే ఉన్నా. చెప్పినా కానీ మన యాదవులు కొంత తీసేట లోపల బయటకు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకి అవగాహన కల్పించి బయటికి తేని కారణం అదే. నాకు కూడా జరిగిన అన్యాయం కూడా అదే. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారి మీద
నా తోడబుట్టిన మీద నాకు అభిప్రాయం ఉంది, నాకు ఏదో ఒకటి న్యాయం చేస్తాడా అనేది కూడా నా మనసులో ఉన్నది. నేను అది చేస్తాడా అనేది కూడా ఇంకా పోలేదు, నేను ఆయన దగ్గర దాకా పోవాలనేది కూడా నా మనసులో ఫుల్ తట్టింది. ఎల్బీనగర్ విషయానికి వస్తే సుధీర్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేస్తే ఖచ్చితంగా ఈశ్వరమ్మ యాదవ్ ఆశీర్వాదం కోసం ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారంట. ఏంది అసలు ఆ సందర్భం? ఒక్కసారి ఏం కాదు, నేను కూడా ఆయన కొడుకు లెక్కనే చూసిన, ఆయన కూడా నన్ను తల్లి లెక్కనే చూసిండు. అట్లా కూడా నన్ను 2 మాటలు విడ్రా చేయించారు. ఆ మాట మీద నేను 2 మాటలు కూడా విడ్రా అయినా. మరి నా మన్మన్కి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. నా మన్మన్కి టికెట్ ఇస్తే ఇక నేనేం చెప్పలేను, ఆ పాపం ఎవరిదో వాళ్ళే మొయ్యాలి. ఒక యాదవుడు బయటికి రావద్దని ఎవరైతే మనసులో పెట్టుకున్నాడో వాళ్ళే ఖరాబ్ అవుతారు. కానీ నన్ను దేవుడు ఖరాబ్ చేస్తే నేను ఖరాబ్ అవుతా. నేను ఆ రోజులలో నాకు ఎక్కడికి వెళ్ళి కూడా ఎవ్వరు కూడా 1 రూపాయి ఏనాడు కూడా నేను 1 రూపాయి ఎరగలేదు. నా మన్మని నిలబెడితే కూడా నేను పార్టీ తరఫున కూడా నాకు 1 రూపాయి, ఒక జెండా, ఒక బ్యానర్ ఇచ్చిన పాపన కూడా పోలేదు. ఏ పార్టీ తరఫున నిలబెట్టి? నేను కాంగ్రెస్ తరఫున. సుధీర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఇచ్చాడు, ఆయన కూడా కాంగ్రెస్లో ఉండే. నేను తెలుగుదేశంలో గెలిచి ఎంపీ అయిన బుడా చైర్మన్ ఉండే, మల్రెడ్డి రంగారెడ్డి ఏమో ఎమ్మెల్యే ఉండే. అప్పుడు నువ్వు పీసీసీ ఏదో పదవి కూడా చేపట్టినట్టు? టీపీసీసీ జనరల్ సెక్రటరీ నేను. అప్పుడు నాకు ఇచ్చారు, అప్పుడు పదవి ఇచ్చారు. ఇచ్చిన దానికి దేనికైనా కానీ ఏ పదవికైనా నేను న్యాయమే చేసిన. ఈశ్వరాకి ఇట్లా అని నేను చేయలేదు. వాళ్ళకు కబ్జాలు వాళ్ళకే నడుస్తాయి, నాకు భయం ఏం లేదు. కబ్జాలు వాళ్ళకే నడుస్తాయి. మందిని ముంచాలంటే వాళ్ళే ముంచుతారు, మనసులను మోసం చేయాలంటే వాళ్ళే చేస్తారు. అంటే ఎవరు ఒక్కరని పేరు అన్నా నేను. అవునవును. కానీ నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి వాళ్ళకు కబ్జా చేసే యాదవులు కాడు అనేది సభాముఖంగా శ్రీకృష్ణ పరమాత్మని మీద ఒట్టేసి నేను చెప్పగలిగే శక్తి నా దగ్గర ఉన్నది. నేను చెప్పగలుగుతున్నా. ఒక్కరిని కూడా మనం ముంచలేదు, ఎవరిని కబ్జాలు పెట్టలేదు. కబ్జాలు పెడుతుంటే చూస్తున్నాం, కానీ ఇంకా కూడా చెప్పాలని ఉంది, కానీ ఇంకా నేను చెప్పలేకపోతున్నా. చాలా చాలా పార్టీ తరఫున నాకు అన్యాయాలు జరిగినాయి. నాకు వెనక సపోర్టు లేక కొంత నాకు ఒక ఎస్సీ అయినా కానీ రాజకీయ గురువు అంటే నాకు ఎల్బీనగర్ గుంటి జంగయ్య. ఆయన సచ్చినా కానీ ఆయన పేరు నేను మరవలేదు, మరవను కూడా. నన్ను ముందుకు తీసుకుపోయినవాడు ఆయన్నే. ఇక్కడ గుంటి జంగయ్య కాలనీ, గుంటి జంగయ్యనే తీసుకుపోయాడు. ఆయన పేరు కూడా ఏడకి ఇంత రిమార్క్ లేకుండా నేను ఇప్పటిదాకా ఏ పార్టీ ఏడున్నా కానీ ఎవరికి ఇంత రిమార్క్ తేలేదు. ఈశ్వరక్క అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు. నేను నాకు ఒకటి, ఎందుకంటే లాస్ట్ అవకాశము నాకు ఒకటి మంచిది ఇవ్వాలని, నాకు మా తమ్ముడి దగ్గర పోవాలనేది నా మనసులో అది ఒకటే ఉంది. అది గౌరవంగా నా వయసు బట్టి గౌరవమైన పదవి ఇవ్వుతామని చెప్పడానికి పోవాలని అనుకుంటున్నా. ఇలా ఏ మీటింగ్ పిలిచినా కూడా ఒక యంగ్ ఉమెన్ లెక్క పోయి ఇలా మీటింగ్లలో పోయి స్పీచ్లు ఇచ్చేస్తున్నాం. అసలు ఏంది ఆ గట్టితనం ఏంది? అది నా జన్మ సుకృతము. నన్ను కన్నా మా తల్లిదండ్రి పుట్టిన గడియ, మా తండ్రి ఇచ్చిన దీవనార్థి, నన్ను చేసుకొచ్చిన మా అత్తమామ దీవనార్థి కూడా నాకున్నది. నేను ఒక మామూలు రైల్వేలు ఉద్యోగస్తుని బిడ్డని. నేను లాలపేట మా అమ్మగారు నన్ను ఇచ్చింది మన్సరవాదకు. నన్ను ఒక రైతు కోడల్ని నేను. మా మామ 200 ఎకరాల పట్టేదారు. కాకుంటే అందరము ఉమ్మడి కుటుంబం కాబట్టి డివైడ్ అయ్యి మేము మా అత్తమామలు కూడా ఎవరిని ముంచలేదు, మా అయ్యమ్మలు కూడా ఎవరిని ముంచలేదు. ముంచే జాతి కూడా కాదు. నేను ఏడైనా ఏ సభలైనా ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ నేను చెప్పేంత శక్తి నా దగ్గర ఉన్నది, నేను చెప్పగలుగుతా. నేను ఒకరు సొమ్ము తినదాన్ని కూడా కాను. కాకుండా లాస్ట్ అవ్వాలరా మా తమ్ముడు నాకు ఒక గౌరవమైన పదవి ఇస్తాడు కదా అని నేను ఆశపడుతున్నా. ఆశకు నేను చేసిన కష్టానికి ఆశకు పొంతనం ఉండదు అనేది నేను మా రేవంత్ రెడ్డి గారిని 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా. శ్రీకృష్ణ నుంచి కూడా యాదవులకు ఒక పాలతోటి అనుబంధం ఉంది.
ఇవాళ ఈశ్వరమ్మ యాదవ్ అంటే ఎల్బీనగర్లో కూడా దొడ్లు ఉంటాయి, ఇంటి దగ్గరకు పోతే మనకు దొడ్లు కనబడతాయి అనే ఒక ఆ మాట అవుతుంది బయట. ఏంటి ఈ దొడ్లని ఏర్పరచాలి, బర్రెలను పెంచుకోవాలి అనే ఎట్లున్నారు గడ్డ నరంలు ఉండే బల్ల మార్కెట్ ఉంటే అప్పుడు వాళ్ళని కూడా కొంత కాల్ చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. నన్ను వచ్చి అడగడం జరిగింది. వాళ్ళు అడిగితే నేను కూడా మరి అందులోనే పుట్టినా కదా, గొల్లు మేకలు బలరు ఆవులు మరి అందులోనే పుట్టినా కానీ శ్రీకృష్ణ వంశంలోనే జన్మించాను కాబట్టి మరి ఆ బలరు కదా ఉండే నేను నా దొడ్లో ఉంటే పొద్దున్న లేస్తే ఆవిడ ముఖం చూసినా కానీ పుణ్యమని మరి ఇవాళ 32 ఏళ్ళ సంది వాళ్ళు నా దగ్గర ఉండరు. మరి వాళ్ళకు కూడా వాళ్ళంటే నాకు సత్యపానం, నేనంటే కూడా వాళ్ళకి అంతనే పానము. ఆ దొడ్లు తీసేస్తే ఇవాళ బొచ్చ డబ్బులు వస్తాయి నాకు, కానీ నేను దానికి కాదు, నేను వాళ్ళు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి. నా దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ నా దీవనార్థి ఎప్పుడు ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకైతే ఇంకోటి నేను తుల్జభవన్ భక్తురాలను, నేను ఎవరికి ఆశీర్వాదం పెట్టినా వాళ్ళు గెలిచిన వాళ్ళే. సుధీర్ రెడ్డికి 3 సార్లు నేను చేయడం జరిగింది, ఆయనకు కూడా 3 సార్లు గెలిపించడం జరిగింది. మరి నేను ఆయనకు కూడా తెలుసు, నేను ఏడ 1 రూపాయి తినడానికి నాకు మా అమ్మ అనే పిలుస్తాడు, నేను కూడా కొడుకనే పిలుస్తాను నేను. మరి అదే రకంగా ఉన్నాం. కాకపోతే మరి అందరూ డబ్బు సంపాదించి కబ్జాలు పెట్టి ఆస్తులు కాపాడుకోనికి పోయినప్పుడు నేనే ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు మరి నేను కూడా పోవాలే కదా, నేను సంపాదిస్తానికి అయితే పోలే కదా ఎవరి దగ్గరికి పోయినా. నేను రాజకీయంగా నాకు మంచిగా అనిపించింది, నేను ఎట్లయినా రేవంత్ రెడ్డి నాకు మంచి మనసు అని నేను పోవడం జరిగింది. నేను ఆయన దాంట్లోనే నేను అందులోనే ఉంటిగా, నేను ఇంకా మళ్ళీ కూడా ఇక్కడక్కడ నేనేం జరగను. ఎవరెక్కడ పోతే నేను అక్కడనే పోయినా, కానీ నేను సంపాదించుకుంటందుకు పోలేదు, వాళ్ళకి సేవకే పోయినా. నేను రేపైనా నేను ఇంట్లోనే ఉంటా, నాకు ఇంకా ఇంత వయసు వచ్చినాక ఇంకేంలో పోతా. నేను రేవంత్ రెడ్డి అంటేనే నేను ఉంటా, నాకు రేవంత్ రెడ్డి నాకు న్యాయం చేస్తాడని నా మనసులో ఉంది. ఇప్పుడు బీసీలలో కులాలను తీసుకుంటే యాదవులు అత్యధిక జనాభా ఉంది, ఒక 30 లక్షలు ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు తీసుకుంటే ఇలా అధికార పార్టీ కాంగ్రెస్లో ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. అసలు యాదవులు ఎందుకు ఈ రాజకీయాల్లో వెనుకబడుతున్నారు, అసలు ఏంది కారణం ఏంది? యాదవులను ప్రతి వాడు వాడుకునేదే ఉంది. ఇక అవతల కించపరచాలంటే సంపాదించినోడు కించపరుస్తాడు, కానీ నేను కించపరచ తలుచుకోలేదు. ఓకే ఇంటూ నా బిడ్డ ఇప్పుడు అందరూ వాడుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు మన యాదవులు కూడా ఇంతమంది బయటికి వెళ్ళి గెలిచి రాయాలి. ఎలా టీఆర్ఎస్లో 5 గెలిచిరు. టీఆర్ఎస్లో గెలిచిరు అంటే టీఆర్ఎస్ కావాలని అందరినీ గెలిపించింది. కానీ వాళ్ళకి ఆయాలున్న ఆస్తులే ఇవాళ కూడా ఉన్నాయి, ఇంకెక్కువ ఆస్తులు అయితే లేవు కదా మన యాదవుల దగ్గర. ఇప్పుడు అందేంది శ్యామకరం మల్లారెడ్డిది ఏంది, ఏడికెళ్ళి వచ్చినాయి ఆస్తులు, ఎక్కడికెళ్ళి వచ్చినాయి? నేను పూలు అమ్మినా, నేను పాలు పిండినా అంటే మేము పిండిన పాలు మాకు లేవా? ఇక ఇప్పటిదాకా కూడా కాయలు దొడ్లు ఉన్నాయి. పువ్వులు అమ్మినోడు పాలు పిండినోడు ఎంతగానో ఆస్తులు ఉండాలి. ఆనాడు సంపాదించిన ఆస్తులే ఈనాడు దాక్కున్నాయి మనకు. మరి అవతలకి వెళ్ళి నీకు పెద్దగా చదువు రాదు, మాకు కూడా ఆ రోజులలో తినడానికే ఆ రకంగా ఉండే. ఇవాళ వాళ్ళు మాట తప్పినట్టు మనం తప్పాలంటే నా వల్ల కూడా కాదు, నేను తప్పలేను కూడా. ఎవరినైనా నిలదీసే శక్తి నా దగ్గర ఉంది, నేను నిలదీస్తే నాకు భయం లేదు. అంటే నా బిడ్డ నేనేమైనా దొంగ సొమ్ము, ఏదైనా దొర సొమ్ము, ఏమైనా కబ్జాలు పెడితే నేను భయపడాలి. నేను ఎందుకు భయపడతా? నాకేం బాధ? యాదవుడు అనేది బయ్యమ్మ అనేది సాపన పెట్టిందని పెద్దలు అందరూ. మరి అది ఇట్ట ఇంకా మనకున్నది ఆ పట్టుకొని. మరి శ్రీకృష్ణుడు అంటే తక్కువడా? ఎంత శ్రీకృష్ణ వంశపోలం మనం. వింటున్నావా బిడ్డ? నేను ఒకటే తలుచుకున్నా, నేను దొడ్డి కొమరయ్య అంటే ఏంది, ఒక సాకల ఐలమ్మ అంటే ఏంది, సాకల ఐలమ్మ విగ్రహాన్ని నేను ఈడ పెట్టిపించిన, ఎల్బీనగర్ ఈడ మన చెక్ పోస్ట్ కాడ పెట్టిపించిన ఆయన నేను. మరి సాకల ఐలమ్మ ఎంతమందిని జమ చేసింది, దొడ్డి కొమరయ్య ఎంతమందిని జమ చేసాడు,
సర్వాయి పాపరాయుడు ఎంతమందిని చేసాడు. ఇవాళ గోల్కొండ మన యాదవులకు ఒక చరిత్ర ఉంది. గోల్కొండకి ఇలా ఎవరిది? మన యాదవ్ ఉంది. అవును, గొల్లకొండ అది గోల్కొండ. అది ఇప్పుడు గోల్కొండ అని పెట్టిరు. అది గొల్లకొండ. అది మన చరిత్ర చెప్తే చాలా పెద్దగా ఉంది. భువనగిరి కోటకు కూడా మన చరిత్ర ఉన్నది. కాకుంటే ఇంకా దాన్ని కూడా చెప్పాలంటే చెప్పగలుగుతాను నేను. కానీ ఇప్పుడు ఇంకా ఎవరు దాని గురించి చెప్పలేదు కాబట్టి నేను కూడా అట్లనే సైలెంట్ అవుకున్నా. నేను ఏమి ఇట్లున్నాని, నేను ఏ పదవులు ఉన్నా. కర్మంఘాట్ టెంపుల్, గవర్నమెంట్ టెంపుల్, ఆ టెంపుల్లో కూడా నేను సేవ చేసిన నేను చెప్పా. చుట్టుపక్కల ఉన్న కాలనీలు చెప్పాలి, గుడిలో ఉన్న అయ్యగారు చెప్తారు, గుడిలో ఉన్న స్టాఫ్ చెప్తుంది ఎవరైనా. కానీ అది ఆ గుడివిల్ అనేది సుధిరెడ్డికి దక్కింది. ఆయన ఏడ ముంచినా నేను ఆడున్నా ఆ పేరు ఆయనకు బ్రహ్మాండమైనటువంటి పేరు సంపాదించి పెట్టొచ్చాడు. ఇక ఇంకా చెప్పాలంటే నా ఒకసారి మేము యాదవులలో పుట్టింది తప్ప ఒక ఎస్టీలనన్నా పుడితే బాగుండేనేమో, ఒక ఎస్సీలనన్నా పుడితే బాగుండేనేమో అని ఒకసారి బాధ కలుగుతుంది. కానీ కాకుంటే శ్రీకృష్ణ పరమాత్మను వంశంలో పుట్టినందుకు ఆయననే కష్టాలు పడ్డాడు. మనమెవరం అన్నట్టుగా నువ్వు కూడా పోతున్నావు బిడ్డ. ఇంకా మీ అసంటోళ్ళకు ఇంకా భవిష్యత్తు బాగుంది, మీ భవిష్యత్ తరాలకు ముంగడు బాట వేసుకోవాలనేది మిమ్మల్ని అందరినీ నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. 10 కాలాలు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలి అనేది నా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి అసలు మనిషి సీఎంగా ఉండాలి అనేది కూడా అంత గట్టి మనిషి, ఆదరణ బెదరని మనిషి. 3 రంగుల జెండా బట్టి ముత్యమలో కదిలిండి అన్నట్టు అది 100% కరెక్టు. ఆ పాటకు ఆ మనిషి సూట్ అవుతాడు అనేది కూడా, ఆ న్యాయం చేసిండు అనేది కూడా నేను నా మనసులో ఉన్నది. ఇప్పుడు యాదవుల విషయానికి వస్తే మగవాళ్ళు రాజకీయాలు చేయాలంటే వాళ్ళకే ఎమ్మెల్యేలు దిక్కులేవు. ఇక ఆడవాళ్ళు అయితే ఇప్పుడు ఊర్లలో అయితేనేమో ఏదో పొలాలకు పరిమితం అయ్యారు, హైదరాబాద్కి వచ్చేసరికి ఇళ్ళకి పరిమితం అయ్యారు. ఆడవాళ్ళకు ముఖ్యంగా ఒక పెద్ద మనుషులకు ఏం సందేశం ఇస్తారు? ఊరికి పోయినప్పుడు, ప్రతి మీటింగ్కి పోయినప్పుడు నేను మీరు లేడీస్ను మీరు ఎంకరేజ్ చేస్తలేరు, మీరు జెంట్సే మీరు మూడు భాగాల నర మీరే కనబడుతున్నారు, ఆడోళ్ళు ఒక 5-6 కనబడుతున్నారు, మీకు అంత అనుమానం ఎందుకురా బిడ్డ తమ్మి మీకు అని నేను వయసును బట్టి అన్న అనేటువంటి అన్న అని చెప్తున్నా, తమ్ముడు అంటుంది తమ్ముడు అని చెప్తున్నా, కొడుకు అంటుంది కొడుకు అని చెప్తున్నా. మీ ఆడోళ్ళ మీద మీరు ఏమన్నా అనుమానం పెట్టుకురా, వాళ్ళని ఎందుకు వెళ్ళనియరు? ఒక్క దినం మీకు వాళ్ళు చెయ్యకుంటే మీకు అంత పెద్ద ఇదా? మరి వాళ్ళు కూడా ఏమన్నా తెలుసుకోవాలి కదా, వాళ్ళు తెలుసుకోవద్దన్న బాధ మీకు ఎందుకు కలుగుతుందా అనేది కూడా నేను ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్పి వస్తున్నాను. రోడ్డు పొంటి కూడా గొల్లరు మేకలు కాసుకుంటా పిల్లల్ని ఇంకా కూడా ఈ రోజులలో కూడా గొల్లరే గాయాలన్నా, ఇంకా గొల్లోడు ఇంకా కూడా మేకలే గాయాలన్నా గొల్లోడు అంటే గవర్నమెంట్ కూడా ఎంత చూతిగా చెప్తుంటే వీళ్ళంతా చూతిగాళ్ళ లెక్క వీళ్ళు పైసలు కడితేనే కదా అక్కడికి వెళ్ళి గొర్రెలు వస్తున్నాయి. 21 గొర్రెలు వీళ్ళు డీడీ కడితేనే కదా అక్కడికి వెళ్ళి వస్తుంది. మొత్తం అయితే ఇస్తలేదు కదా, అంత దిగజారి బతకవలసిన అవసరం లేదు కదా. నేను ఊళ్ళపొంటి మీటింగ్లకు పోతుంటే ఈ కట్టెకు ఇంత పిల్లలు అవి వేసుకొని ఏంది మన అన్నంది అవి వేసుకొని పోతుంటారు. పోతే నేను దగ్గరికి పోయి బండి మెల్లంగా పక్కపొంటి రోడ్డు పక్కకు నిలబెట్టుకొని వాళ్ళు వచ్చిందాకా నిలబడి, నాయన మీరు చేసిర్రే, మీరు చేసి మీ కాళ్ళలోకి ఎరబోతున్నాయి, మీ పెయి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు, మీ వలన అయిందే పిల్లగాళ్ళకు ఇంత చదువు చెప్పిర్రే, మీకు దండం పెడతా మా అయ్యంగా అని మీకు చెప్తున్నా అని అప్పుడు ఆడ నిలబడి మాట్లాడి నా దగ్గరికి వెళ్ళి 10, 5 వాళ్ళ చేతులు పెట్టి బతిలాడి వెళ్ళిపోతున్నాం. మరి అట్లా కూడా ఇంకా మనోళ్ళు గొల్లరు వస్తలేవు, గొల్లరు ఇవ్వాలి, బలరు ఇవ్వాలి, గొల్లరేందుకు ఇస్తే ఈరే 4 బలరు ఇవాళ ఒరిజినల్ పాలు పోస్తారు, మీరే తాగుతారు, మా వాళ్ళు అమ్ముతారు. అంటే గొర్రెలు అంటే ఆడు 6 నెలలు జాది 7 జాది అది అమ్మితేనే పైసలు కదా.
మరి అదే అంటే మటన్కు రేటు ఉంది కదా, అందుకే గొల్లోళ్ళు బాగుపడాలని ఇచ్చిన అంటుండు కేసీఆర్. ఆ మటను గొల్లోడు ఇంకేనాడు బాగుపడతాడు. గొల్లోడు తిరిగి తిరిగి అవి చచ్చిపోయి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే కూడా ఒక ఎక్స్గ్రేస్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ లేవు గొర్రెలకి. మరి అసలు గొర్రెలు ఎందుకు ఇస్తారు మీరు? ఇచ్చేది ఈ 2 మనిషికి కుటుంబానికి ఆర్థికంగా యాదవులలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బొచ్చాడు మంది ఉన్నారు, రూపాయల బారాన మంది ఉన్నారు. వాళ్ళకి ఇయ్యి 2 బలరు ఇయ్యి. మీరు ఒకటి ఫిరి ఇయ్యి, ఒకదానికి పైసలు ఇయ్యి. మీరు నడమ దళాలు గాలం పెట్టకురి, బటవాజి గాలం పెట్టకురి. బటవాజి గాలం ఇల్లు నింపనీకి మీరు పెడతారా? ఆ నీళ్ళు నిండాలి బటవాజిగానికి నడుమున్నానికి. ఓ డాక్టర్ గారు తినాలి, ఇంకో ఆఫీసర్ గారు తినాలి, ఇంకోటి తినాలి, తాతలు తినాలి, తండ్రులు తినాలి అని ఉంది. ఈడైతే అదే కష్టం చేయాలి. ఎందుకు చేయాలి? ఆడు ఏమిటి చేయాలి? ఆయనకి లేవా? మీరు ఇచ్చినవి గొర్రెనా? అవి చచ్చిపోయే గొర్రెలు. అవి కూడా నా కళ్ళతో చూసినా ఈయనకి ఇచ్చినవి ఈ యూనిట్ వడంగానే మళ్ళీ ఇవి తీసుకుపోయి ఇంకొని దగ్గర పెడుతుంది. ఆ యూనిట్ వడంగానే అది నిజమా అవదమ్మా బిడ్డ? ఇది నేను చూసిన కాడికి మన అన్యాయం జరుగుతుంది. ఇంకా కూడా గొల్లోళ్ళ లెక్కనే ఇంకా కూడా మొద్దు తలకాయలని చేసి పెడుతుంది గవర్నమెంట్ కూడా. అవి ఏ కురి ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ పోయింది బిడ్డ. మళ్ళా ఒక ఏళ్ళ ఈ స్కీమ్లు అప్పుడు ఇన్ని స్కీమ్లు లేకుండే బిడ్డ. ఈ స్కీమ్లను ఎందుకు పెట్టాలి బిడ్డ? అందరినీ సోమరిపోతులను ఎందుకు చేయాలి బిడ్డ? కష్టాలు చేస్తుండా ఎవడన్నా కష్టం చేస్తుండా? ఆ పథకము ఈ పథకము అది ఇది ఇయ్యండి. ఏది బీమారి ఉన్న వాళ్ళకు మొత్తానికి మీరు పెట్టు పైసలు, చదువు చెప్పిరి. ఏం లేని వాళ్ళకు మంచి భోజనం పెట్టి పిల్లలకు వాళ్ళకు బట్ట పుస్తకాలు హాస్టల్ కట్టించి హాస్టల్లో కూడా కమిషన్లే వాళ్ళకి అడమయ్యే తిండి పెడుతున్నారు. అదే తిండి అచానక్ వీళ్ళు ఎందుకు బిడ్డ మేము వస్తున్నామంటాక వాళ్ళు మంచిగా ఎండి పెడతారు తిననీకి, వీళ్ళు తిననీకి. అచానక్ పోయి మీరు ఇన్కోర్ చేసి మీరు తినరా తిండి తెలుస్తుంది మీకు ఏంటన్నా వాడి. మరి నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో నేను ఎప్పుడో ఒకసారి పోయి దన్నమాటని తినొస్తా, వాళ్ళకి భయం ఉంది ఏంటన్నా. ఎప్పుడు నాకెప్పుడు చెప్పనే దన్నమాటని పోయి ఆ పిల్లలతో నాకు కూడా అన్నం పెట్టురని పెట్టిపించుకొని తినొస్తాం. నాకు నచ్చలేదు అనుకో అప్పుడు అలా నిలదీసి వస్తా. ఆ పని చేయరు మీరు. ఎందుకు డప్పులు కొడతా ఉంటారు, దన్న ఆడ అట్లా ఈడిట్లా, ఆడ అట్లా ఈడిట్లా. ఎదుగైతే ఈ పథకాలు పెట్టి నుంచి రాజ్యం నాశనం చేసి మనసులకు రుద్దుతుర్రు బిడ్డ. అంత భజన మీకు వచ్చిన అలా పడ్డా ఇండ్లు పడ్డా ఎకరాలకు 4 ఎకరాలు 400 ఎకరాలు 300 ఉన్న ఎకరాల వాళ్ళకి మీరు రైతు బంధు వేస్తారా? మీరు ఇరి మధ్య రాకపోనికి సన్నకారు రైతుకి రైతుకి వేయరి. ఓ 10 ఎకరాలు ఉన్నోనికి వేయరి, ఒక 5 ఎకరాలు ఉన్నోనికి వేయరి. మీరు అది వేస్తే మీరు రైతు బంధు అని డప్పులు కొడుతున్నారు నా కొడుకులలా. 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారా మీరు రాళ్ళకు బొల్లకు? అదే గొల్లోనికి ఎందుకు వేయలే మీరు? బొల్లు పట్టిస్తారు అంటే మేము అలా డీడీ కట్టాలి. గొల్లోలకు కూడా ఇచ్చారు రైతు బంధు ఇచ్చినాక అంటున్నారు. అందరికి ఇచ్చినాం మేము రైతు బంధు అందరికి ఇచ్చారు. గొల్లోనికి 7 ఎకరాలు ఉన్నాయా 100 ఎకరాలు ఉన్నాయా? ఆయనకు ఉన్నది ఆడు సంపాదించుకుంది 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే ఇంకా జర గట్టిగా ఉంటే ఆయనకి 20 ఎకరాలు 50 ఎకరాలు తక్కువ. మరి 100 ఎకరాలు అయితే కాదు కదా. లేవు. అవును. ఇప్పుడు ఆల్రెడీ ఆ చర్చ వచ్చింది. అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎందుకు, నిజంగా కష్టపడే వాళ్ళకి ఒక 5 ఎకరాలు లోపు ఇవ్వాలి, మా అంటే ఒక 10 ఎకరాలు లోపు ఇవ్వాలి, కానీ 10 ఎకరాలకు ఎందుకు? 10 ఎకరాలకు పెట్టుర్రి తప్పలేదు. మీకు అంత దురద ఎక్కువ గోక్కుంది అనుకుంటే ఓ 15 ఎకరాలకి వేయరు, 20 ఎకరాలకి వేయరు, ఇంకా అంతకు మించి పెట్టకురి, ఒక లిమిట్ పెట్టుర్రి. నేను మీరు బతకనికే కదా, మీకే ఉన్నాయి ఆ ఎకరాలు. ఏమనుకున్నాయి ఏం బిడ్డ? అంతే. కానీ అది ఒకటి ఇవాళ ఆనాడు కష్టం చేసిరు బిడ్డ, అందరూ కష్టం చేసిరు, ఏనుగలు లెక్క ఉన్నారు, వాళ్ళకు రోగాలు రాలే. ఇవాళ సోమరిపోతులను మీరు చేసిరు కాబట్టి ఆయనకి ఇవాళ మన హైదరాబాద్లో 35 నుంచి దగ్గర 40కి టచ్ అవుతుంది. ఏది ఇది మన
క్యాన్సర్. అవును. ఇవాళ పని బాట లేక పెళ్ళకి సెమటెళ్ళక అవును కష్టపడ్డాడు కష్టపడుతున్నాడు. అసలు కాకుండా మీరు నీతి నిజాతోటి ఎదుటోళ్ళని విమర్శించకుండా ఏది మంచిది ఏది చెడ్డదని ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. మా ఎక్కువైతే మా యాదవులను మాత్రము గోసబెట్టద్దు. వాళ్ళు రోధించేటట్టు వాళ్ళు, ఎందుకంటే పెద్దగా వాళ్ళు అనలేరు, పెద్దగా అనలేరు. మీరు ఇవాళ తిట్టుకుంటారు, రేపు పొద్దుగాలు ఒకటవుతారు. మీరు ఇవాళ ఎలక్షన్లలో ఇష్టం వచ్చిన మాటలు తిట్టుకుంటారు, మీరు ఒకరింట్లో పోయి ఒకరు ఉంటారు. మీదికి వెళ్ళి మనం కొట్లాడి వాళ్ళ ఇళ్ళలో పోలే మనం ఇయ్యాడు దాకా. మీరు పోయిరు, ఎందుకు పోయిరా? మీరు ఏమిటికి పోయిర్రా? ఒకసారి ఎలక్షన్ లేకుంటే మీకు ఏమన్నా పోతున్నా? మీ తాత జాగిర్ అధికారం కోసము మీరు అంతా దేనికైనా దిగజారుతారు అన్నమాట. మరి ఆ తెలుగు యాదవులు నేర్చుకోవాలి కదా అని తెలుగు అని వాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళు అది తెలియదానే కదా యాదవులు నీడబెట్టిర్రు. మనకు అదొకటి తెలుసుకోవాలని ప్రతి యువ నాయకులకు చెప్తున్నాము. ఆనాడు పెద్దల కంటే లేకుండొచ్చు, ఇప్పుడన్నా బయటకు వచ్చిన యువ నాయకులు అందరూ ఉండాలి. ఇవాళ మన దాంట్లో మనోళ్ళే, ఎవరికి ఏ పార్టీ నుంచి ఇచ్చినా వాళ్ళు ఎట్లా గెలిపించుకుంటారో మీరు గెలిపించుకోవాలనేది కూడా నా మనస్తత్వంతో నేను ప్రతి దగ్గర కూడా చెప్తున్నా బిడ్డ. అదే రకంగా మీరు ముందుకు పోవాలనేది నా మనస్ఫూర్తిగా. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నడైతే కన్ను తెరుస్తాడో, ఎన్నడైతే ఆయన ఆశీర్వాదం అయినది ఉండేపటికైనా ఇంత మటుకు బలంతో ఉన్నాము, ఇంత మటుకు గతి లేకున్నా ఒక ఎదిరించేంత నిలబడి కొట్టేంత సత్తా మన దగ్గర ఉన్నది. ఇవాళ కూడా నన్ను ఎవడన్నా అంటే నేను ఇంత శాత కాకుండా కానీ ఇవాళ కూడా నాకు శక్తి ఉంది అని, అసలు శక్తి అయితే దేవుడు ఇచ్చాడు. ఆ శక్తిని అందరికీ ఇవ్వాలి, మారాలి, ముందడికి పోవాలి అనేది నేను అన్న ఒక మాట. ఏమన్నా బిడ్డ, అద్దకేల బంగారం ఉంది గొప్ప కాదు, ఆవకేంత పోస్ట్ ఉంటే అధికారం ఉంటే చాలని చెప్పినని. నేను ఇవాళ బంగారం పెద్ద గొప్ప, అది గొప్ప అని నేను వేసుకొని తిరగడము పెద్ద శోకాన్ని కాదు. బంగారం లేనినాడు నేను ఇదే బతికిన, ఇవాళ బంగారం ఉన్ననాడు కూడా నేను ఇదే బతికిన. ఏంటో నా బిడ్డ, దాని దిక్కెళ్ళి నేను వేసుకోవడంలో ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర దిక్కేయాలన్నా నేను వేసుకోవాలని నేను వేసుకోవడం, దాని మీద పెద్ద మోసుతో నేను వేసుకునేది లేదు. ఆ కాలంలో ఎంతవరకు చదువుకున్నావు మరి? ఆ కాలంలో నేను చదివింది ఐదు చదువుకొని ఇలా కార్పొరేటర్ అయినావు, కర్మగడ్డ ఆంజనేయ స్వామికి చైర్మన్ అయినావు, ఇంకా ఏమేమి పదవులు చెప్పావు? ఇంకా 5-6 గుళ్ళకి నేను ఇక్కడ ప్రైవేట్ గుళ్ళకి నేనే కట్టినప్పుడు సంది నేనే ఉన్నా చైర్మన్. పోయేంత వరదాకా కూడా కొన్ని గుళ్ళకి నేనే ఉంటా చైర్మన్. మళ్ళీ అసలు అంటే ఎదుర్కొనే శక్తి కావాలి బిడ్డ. ₹1 మనం సంపాదించినామంటే నీ దగ్గర చారానది కూడా ఏకన్నా కూడా దానం చేయకుంటే ఎట్లనే జీవితానికి సార్థకత ఉండదు. మన మనసులో ఈడు ఎట్లా బతుకుతున్నాడో, ఈడు తెల్ల బట్టలు ఎట్లా వేసుకుంటా అన్న మనసు మీదకి ఈతలు రావద్దు. వింటున్నా బిడ్డ, వాడు ఎట్లా ఎందుకంటే ఇప్పుడు మనం అనొద్దు, ఇది లైంది కానీ కాకుంటే ఇంట్లోనే ఉన్నారు దళిద్రులు, దొంగలు లంగలు అంతా ఇంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు మారాలే భగవంతుని మీద ఒట్టేసి నేను చెప్తున్నా. వాళ్ళు మారినాడే మనం బయటకు వస్తాం అనేది కోరుకుంటున్నా. నేనైతే అందరి కళ్ళ నిండి ఉన్నా. నాకైతే రేవంత్ రెడ్డి అన్యాయం చేయడం అనేది కూడా నా మనసులో ఉంది. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు ఏదన్నా చూపెడతామే అని మా యాదవ్ విజన్ ఛానల్ ద్వారా కూడా రేవంత్ రెడ్డి గారు మీకు ఏదో ఒక మంచి పదవి ఇచ్చి ఉన్నత స్థానం నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సేవలే చేసుకుంటూ వచ్చిన ఈ ఏడాదాకా 1986 సంది ఇంకా కూడా సేవలే చేస్తున్నాను నేను. ఇంకా నాకు ఇప్పుడు లాస్ట్ టర్మ్ నాకు ఏదన్నా మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. రేపు కార్పొరేటర్లు కూడా ఇంకా ఏదన్నా అవకాశం ఇవ్వాలి అనేది యాదవులకు కోరుకుంటున్నాను నేను. ఊరూరుకు సర్పంచ్లే కానీ ఎంపీటీసీలకే కానీ ఊరూరికి లేడీస్కి వస్తే లేడీసు, జెంట్స్కి వస్తే జెంట్స్ వెనక జరగకుండా నిలబడాలనేది అవకాశం ఇవ్వాలనేది గవర్నమెంట్ని కోరుకుంటున్నా. మా యాదవ్ బిడ్డల్ని కూడా కోరుకుంటున్నా. మా అందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి. సంవత్సరం
ఎదగాలనేది కోరుకుంటా 10 కాలాలు రేవంత్ రెడ్డి మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి అనేది కూడా కోరుకుంటా నాకు ఈ అవకాశం ఇచ్చిన యాదవ ఛానల్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుంటాను. చూశారు కదా, గత 40 సంవత్సరాల అనుభవంతో యాదవులు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, చాలా వెనుకబడి ఉన్నారు, ఇవాళ ధైర్యం చేసి రాజకీయాల్లో ముందుకు రావట్లేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి యాదవ సోదరులందరూ కూడా జనాభాలో అత్యధికంగా ఉన్నాము, పదవులలో కూడా అత్యధికంగా ఉండాలి. ముఖ్యంగా బీసీలలో అత్యధిక జనాభా ఎవరు ఉన్నారు అంటే యాదవులు. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, యాదవ మహిళలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని మన ఈశ్వరమ్మ పెద్దమ్మ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరికొన్ని విషయాలు మీ ముందుకు మరింత మందిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యాదవ్ విజన్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.